మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్రం అప్పుల అంశంపై కూడా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి కూడా మాటల యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమంటూ మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లికి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మనం డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ గారు అలాగే రామూర్తి గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు, లేఖకు సంబంధించి బహిరంగ లేఖకు సంబంధించి కానీ లేకుంటే మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్ నిన్న అధికార ప్రతిపక్షాలు కూడా సై అంటే కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా జూపల్లి అక్కడికి వస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది తెలంగాణ భవన్ కి. అయినప్పటికీ అంతలోపెల్లే హరీష్ రావు కూడా బహిరంగ లేఖ రాశారు. మొత్తం అన్ని అప్పులకు సంబంధించి కూడా అన్ని వివరాలు కూలంకషంగా డీటెయిల్ గా 26 వరకు 2026 వరకు డీటెయిల్ గా రాయడం కూడా జరిగింది. ఏం చెప్తారు మీరు? హరీష్ రావు గారు ఏదైతే లేఖ రాసిండ్రో దానికి సమాధానం కూడా జూపల్లి కృష్ణారావు గారు ఇస్తారు కదా. ఆ సమాధానం లేఖ కూడా చూతురు గాని వాళ్ళు ఫైనల్ కాదు కదా. ఎప్పుడు రాస్తారు కదా సమాధానమే. ఎట్లా మీరు ఎప్పుడు రాస్తారంటే ఇప్పుడే కదా, ఇప్పుడే మీడియాలో ఇప్పుడే వస్తుంది కదా లేఖ వచ్చినట్టు. దానికి ఇమీడియట్ గా ఆన్సర్ కూడా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. వారు ఒకసారి మీడియాలో వారి లెటర్ ఓపెన్ లెటర్ ఇష్యూ చేసిన తర్వాత దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తారు కదా. 2 రోజులుగా జరుగుతున్నటువంటి కథంగా 3-4 రోజులుగా ఇవి ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సరి అయినటువంటి అధికారికమైన సమాధానాన్ని ఎవరైతే సవాల్ చేసిండ్రో గౌరవ మంత్రివర్యులు వారే ఇస్తారు. దానికి సమాధానం ఏమో అంటే 100% సమాధానం ఇస్తారు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. దాని గురించి బాధపడాల్సిన రామూర్తి గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి ఈ సై అంటే సై అంటూ ప్రతిపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లు కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. చెప్పండి. నేనేమంటున్నా, ఇంతకుముందు మిత్రుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు మంత్రి జూపల్లి. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు ఆయన మంత్రి జూపల్లి. ఐన్యూస్ స్క్రీన్ పై మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి అయితే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి రావాలి అని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. కేటీఆర్ హరీష్ రావు కూడా సవాల్ విసిరారు జూపల్లి. అయితే అంతకు ముందే హరీష్ రావు లేఖ రాశారు, బహిరంగ లేఖ రాశారు. మంత్రి జూపల్లికి వాట్సాప్ లో కూడా కొన్ని వీడియోలు కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి నుంచి కూడా బహిరంగ సవాల్ అయితే వచ్చేసింది. కౌంటర్ అటాక్ పడింది. కేటీఆర్ హరీష్ రావు కూడా ఆయన సవాల్ విసిరారు. జూపల్లి తెలంగాణ భవన్ కు కూడా అక్కడ చేరుకున్నట్లుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు ఆయన. ప్రెస్ క్లబ్ కు చేరుకొని కూడా కేటీఆర్ హరీష్ రావును కూడా ఆయన ఇన్వైట్ చేస్తున్నారు, సవాల్ అయితే విసురుతూ ఉన్నారు. అయితే అంతకు ముందే కాసేపటి క్రితమే మనం డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. హరీష్ రావుకు సంబంధించి కూడా హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. జూపల్లికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా ఆర్థిక అప్పులకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రంలో అసలు మొత్తానికి సంబంధించి కూడా లేఖ రాశారు. వాట్సాప్ లో కూడా కొన్ని వీడియోలు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి నుంచి కౌంటర్ అటాక్ అయితే వచ్చేసింది. కేటీఆర్ అలాగే హరీష్ రావు ఒక కౌంటర్ అటాక్ చేశారు. ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు మంత్రి జూపల్లి అక్కడికి చేరుకొని అక్కడికి రావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడికి రావాలని కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అప్పులపై మళ్లీ వేడెక్కింది. మొత్తంగా రాజకీయాలు నిన్నటి నుంచి హాట్ గా నడుస్తూ ఉన్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సై అంటే కూడా కాలు దువ్వే పరిస్థితి కనిపించింది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే జూపల్లి కౌంటర్ అటాక్ చేశారు. కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు జూపల్లి. అంతకు ముందే హరీష్ రావు కూడా అక్కడికి రావాలి అని చెప్పేసి కూడా బహిరంగ లేఖ రాశారు. మనం రామూర్తి గారు మనం చూస్తూ ఉన్నాం. కౌంటర్ అటాక్ వచ్చేసింది. శ్రీనివాస్ గారు చెప్తున్నప్పుడు ఇంతకు ముందు కూడా జూపల్లి చెప్తారు అని చెప్పేసి చెప్పారు. అలా ఆ విధంగానే కౌంటర్ అటాక్ కూడా వచ్చేసింది. ఆయన కూడా సవాల్ విసిరారు. కేటీఆర్ హరీష్ రావు కూడా ప్రెస్ క్లబ్ కి రావాలి, బీఆర్ఎస్